దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 118వ కీర్తన 8-9 చరణాలను చదువుకుందాం. మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దయతోందరూ తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనిచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమం అంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవా, ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా లభించే ప్రతి ఆశీర్వాదాన్ని మేము స్వతంత్రించుకోవటానికి మా ఎడల కృప చూపించమని వేడుకుంటున్నాం. వినుచున్న ప్రతి వారికి వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని ప్రసాదింపచేయండి. మీ వాక్యం పైన మీ కాపుదల ఉంచి సమస్త మహిమ మీరు మాత్రమే పొందుకొనమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటనగా, ఇట్ ఈస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ దెన్ టు ట్రస్ట్ ఇన్ మ్యాన్. మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను నమ్మడమే మేలు అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసుకొనబోతున్నాం. మనుష్యులను నమ్మడము కంటే యెహోవాను నమ్మడమే మేలు అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ ఉదయకాలపు వేళలో మీ ఎదుట నేను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యందు నమ్మిక ఉంచుట అంటే ఏమిటో అనే దాని గురించి మొదటిగా మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. దేవుని యందు నమ్మిక ఉంచుట అంటే ఏమిటో మొదటిగా మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. రెండవదిగా, మనుష్యులను నమ్మటం కంటే ప్రభువుని నమ్మటం ఎందుకు ఉత్తమమో అని తెలియజేసేటువంటి 8 కారణాలను మనము ఈ యొక్క ఉదయకాలపు వేళలో ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. మనుషులను నమ్మటం కంటే యెహోవాను నమ్మటం ఎందుకు మేలుకరమో అంటానికి 8 కారణాలను రెండవదిగా మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 118వ కీర్తన దేవునిని స్తుతించటానికి ఉపయోగించేటువంటి కీర్తన. మరి ఇశ్రాయేలీయులు రెండవ మారు మందిరాన్ని కట్టిన తరువాత, అనగా మొదటి మందిరము పాడైపోయింది. ఆ పాడైపోయినటువంటి మందిరాన్ని పునర్నిర్మించిన తరువాత మరి ఆ యొక్క మందిరాన్ని దేవునికి అంకితం చేసేటప్పుడు ఈ 118వ కీర్తన ఎజ్రా నాయకత్వములో వారు పాడినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. మీరు 118వ కీర్తన చదివినట్లయితే ఇది మరి ఈ యొక్క కీర్తనల పుస్తకములోని ఒక ఆణిముత్యముగా మనకు కనపడుతూ ఉంది. ఎందుచేతనంటే ఈ 118వ కీర్తనలో
ఉన్న ప్రతి చరణము కూడా అద్భుతమైనటువంటి సత్యాలను మనకు నేర్పిస్తూ ఉంది. ఈ 118వ కీర్తన దీనిని మెస్సయాకు సంబంధించినటువంటి కీర్తనగా అభివర్ణిస్తూ ఉంటారు. ఎందుచేతనంటే ఈ కీర్తనలో ఒక వచనం ఏం చెప్తుందనంటే నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయ్యిందని మరి చెప్పబడినటువంటి మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సూచిస్తూ ఉంది అని మరి చాలామంది వేదాంతుల యొక్క నమ్మకం అయి ఉన్నది. ఏదైతే మనకు అక్కర్లేదు, ఏదైతే వద్దు అని ప్రక్కన పడేస్తామో అదే మూలకు తలరాయి అవుతుంది అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ఈ 118వ కీర్తనలో మరి ఎందుకు దీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు అని మనం ఆలోచన చేసినప్పుడు, మరి యూదా దేశము సమస్యలలో ఉన్నప్పుడు యూదా దేశము తనకున్నటువంటి సమస్యలలో నుండి విడిపించగలిగేటువంటి వాడు దేవుడు ఒక్కడే. కానీ దేవుణ్ణి చూడటం మానేసి ప్రక్కనున్నటువంటి ఐగుప్తు దేశము వైపుకు వారు చూస్తున్నారు. ఎందుకనంటే ఒకప్పుడు ఐగుప్తు దేశములో వీళ్ళు దాసులుగా బ్రతికారు. మరి ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్కడ మనము దాసరికం చేశామో అక్కడికి మనము తిరిగి వెళ్ళటానికి ప్రయత్నం చేయకూడదు. అక్కడ నుండి సహాయము కూడా మనము పొందుకోవటానికి అపేక్షించకూడదు. ఎక్కడ 430 సంవత్సరాలు వారు పితరులు మరి దాస్యరికం చేశారో, మరి వీరికి సమస్య వచ్చినప్పుడు ఐగుప్తు దేశం యొక్క సహాయాన్ని యూదా దేశము కోరుతూ ఉంది. నీ క్షేమం కోరుకునే వాళ్ళ సహాయము నువ్వు పొందుకోవాలి తప్ప నీ క్షేమము కోరుకోలేనటువంటి వారి యొక్క సహాయము నువ్వు కోరుకోకూడదు. నీ శత్రువు యొక్క సహాయాన్ని నువ్వు కోరుకోకూడదు. ఎందుకనంటే శత్రువు ఎప్పుడూ కూడా నువ్వు నాశనం అయిపోవాలని కోరుకుంటాడు, కానీ నువ్వు బాగుండాలని కోరుకోడు. అటువంటి శత్రువు నీకు సహాయం చేయటానికి చెయ్యి చాపినప్పటికీ ఆ ఆపన్న హస్తము అందుకోదగినది కాదు అని మనమందరము కూడా గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుచేత ఈ కీర్తనలో ఏం చెప్తుందనంటే మనుషుల యొక్క సహాయము కంటే దేవుని యొక్క సహాయము చాలా గొప్పది అని తెలియజేయటానికి ఈ యొక్క కీర్తన మనకు బోధిస్తుంది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మన దైనందినటువంటి జీవితంలో అనగా మన యొక్క మానవ సంబంధాలలో మనము సంబంధాలను వదులుకోవటానికి లేదు. కనుక మానవ సంబంధాలలో మనుష్యులను నమ్మటం అనేటువంటిది మనందరికీ కూడా అవసరము. ఎందుకంటే నమ్మకము లేకపోతే ఈ లోకంలో బ్రతకటం అనేటువంటిది చాలా కష్టము. ఎందుకనంటే మరి భార్య భర్తను నమ్మాలి, భర్త భార్యను నమ్మాలి, పిల్లలు తల్లిదండ్రులు నమ్మాలి, తల్లిదండ్రులు పిల్లల్ని నమ్మాలి, స్నేహితుల్ని నమ్మాలి, మరి పొరుగు వారిని నమ్మాలి, పనిచేసేవాడిని నమ్మాలి. మనము మరి ఎప్పుడు చూడలేనటువంటి వ్యక్తి బస్సు నడుపుతున్నా ఆ బస్సును సక్రమంగా మనలను గమ్యానికి చేరుస్తాడు అని నమ్మాలి. నమ్మకం లేకపోతే ఈ లోకములో బ్రతకటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పరిస్థితి అనే దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఒకప్పుడు ఎవరికో ధనవంతులకే బ్యాంకులో అకౌంట్లు ఉండేవి. ఇప్పుడు అందరికీ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. బోక్రాయో ఏ అకౌంట్లు మొత్తం మీద మరి అకౌంట్లు ఉన్నాయి. అందులో డబ్బులు కడుతున్నామని అంటే రేపొద్దున్న బ్యాంక్ తీసేయడనే నమ్మకంతోనే కదా కడుతున్నాం. రేపొద్దున్న బ్యాంక్ ఎత్తేస్తాడు అనే నమ్మకం మనకు ఉన్నట్లయితే డబ్బులు కడతామా?
కట్టం. అందుచేత ప్రతి పనికి కూడా ఏది అవసరమని అంటే నమ్మకము అనేటువంటిది చాలాసార్లు అవసరమై ఉన్నది. మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు అడ్వాన్స్ పేమెంట్ ఇస్తాం. ఏదైనా కొనుక్కున్నప్పుడు అగ్రిమెంట్ మీద మనము డబ్బులు ఇస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా నమ్మకాల మీద జరిగేటువంటివే అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. మనం ఒక బస్సు ఎక్కినా నమ్మకం మీద ఎక్కుతూ ఉంటాము. మనం ఎవరికైనా పని అప్పగించినా నమ్మకం మీదే మనం అప్పగిస్తూ ఉంటాము. అది మాత్రమే కాదు, రాజకీయ నాయకులకు మనం ఓటేసినా కూడా వాళ్ళు మన జీవితాలను ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం చేసిన వాటిని నెరవేరుస్తారనేటువంటి నమ్మకంతోనే మనము ఏం చేస్తాం, ఓట్లు అనేటువంటివి వేస్తూ ఉంటాము. అయితే ప్రియులరా, ఈ నమ్మకం మీద లోకం నడుస్తున్నప్పటికీ కొన్ని పర్యాయాలు నమ్మకము వమ్ము చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నమ్మకము వమ్ము చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనగా నమ్మినటువంటి వారిని మోసం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూడండి, మరి నేను జీవితకాలం నీతో జీవిస్తాను అని చెప్పినటువంటి మనుషులు మరి మధ్యలో మరి వదిలేసి విడాకులు తీసుకున్నటువంటి సందర్భాలు మనకున్నాయి. కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళు మేము నమ్మకంగా పనిచేస్తామని మరి మధ్యలో కంపెనీని వదిలేసి వెళ్ళిపోయినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాము. రాజకీయ నాయకులు మరి ఎలక్షన్కి ముందు ఒకటి, ఎలక్షన్కి తర్వాత వాళ్ళు చేసే పనులు ఒకటిగాను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే నమ్మకము వమ్ము చేయబడ్డదో ఎవరినైనా నమ్మటానికి కూడా మనం ఏం చేస్తాము, భయపడతా ఉంటాము. ఒకప్పుడు మీకు చెప్తున్నాను చూడండి, ఎంత నమ్మకంగా ఉండేదంటే లోకంలో, అమెరికా దేశంలో న్యూస్ పేపర్ అమ్మాలనుకోండి, న్యూస్ పేపర్ అమ్మాలనంటే ఒక మనిషి కూర్చుని అక్కడ న్యూస్ పేపర్లు అమ్మితే అతనికి కావలసినంత డబ్బులు రావు. అందుచేత అక్కడ ఏం చేసేవారనంటే న్యూస్ పేపర్లో గుట్ట అక్కడ పెట్టేసి దాని మీద ఒక బాక్స్ పెట్టేవారు అన్నమాట. ఒక బాక్స్ పెట్టేవాళ్ళు. ఎవరికైనా న్యూస్ పేపర్ కావాలనంటే ఏం చేయాలి, ఆ బాక్సులో డబ్బులేసి న్యూస్ పేపరు తీసుకునేవారు. అంత నమ్మకంగా ఉండేవారు మనుషులు. ఇప్పుడు ఏమైందో తెలుసా, అక్కడ న్యూస్ పేపర్లో ఉండవు, డబ్బా కూడా ఉండదు అన్నమాట. మీరు ఎక్కడైనా చూడండి, మన దేశంలో ఒకసారి మేము రోడ్డు మీద వస్తుంటే కోడిగుడ్లు లారీ తిరగబడిపోయింది అన్నమాట. మరి కోడిగుడ్లు లారీ తిరగబడిపోతే జనాలకు ఎలా తెలిసిందో తెలీదు. ఒక్కొక్కడు ఒక అట్ట, 2 అట్టలు, వాళ్ళకి ఎన్ని అట్టలు వస్తే అన్ని అట్టలు, అయ్యో ఇది ఎదరోడు సొమ్ము అని చెప్పేసి అవి ఉంచాలని ఎవడు ప్రయత్నం చేయట్లేదండి. ఎవడికి దొరికింది వాడే పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు. మన ఎక్కడో కొత్తూరు సెంటర్లో ఆయిల్ ట్యాంకర్ లీక్ అయింది. అది క్రూడ్ ఆయిల్ అనమాట. డైరెక్ట్గా మనం దాంట్లో బండ్లే ఎత్తుకుంటే బండి తిరగదు. అయినా ఆయిల్ కారిపోతుందని జనాలు క్యాన్లు అట్టుకుని మరి వెళ్ళిపోయి ఆ క్యాన్లతో ఆ ఆయిల్ పట్టేసుకుని, అది క్రూడ్ ఆయిల్, అది శుద్ధి చేస్తేనే తప్ప ఎందుకు కూడా పనిచేయనటువంటి ఆయిల్ని కూడా ఒట్టినే పానవటం ఎందుకు, కొంచెం పట్టుకెళ్ళి ఇంటికాడ పాడేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మరి ఆ ఆయిల్ కూడా పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు. అది మాత్రమే కాదు, ఈ మధ్యన ఈ వారంలో ఏం జరిగిందనంటే చైనాలో ఒక లారీ కొన్ని వస్తువులను తీసుకుని వెళ్తూ ఉంది. మలుపు తిరుగుతున్నటువంటి ప్రక్రియలో ఆ యొక్క లారీ మీద ఉన్నటువంటి వస్తువులు కిందకి జారిపోయినాయి. కిందకి జారిపోతే అదే మన దేశంలో అయితే ఏం చేస్తారండి, ఎవరికి దొరికింది వాడు పట్టుకెళ్ళిపోతూ ఉంటాడు. కానీ వాళ్ళు ఏం చేశారట, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా మరి పార్కింగ్ ప్లేస్లో వారి యొక్క వాహనాలను పార్కింగ్ చేసి జనమందరూ కలిసి పడిపోయినటువంటి లోడును మరలా ఎక్కించారట. చూసారా, ప్రపంచంలో ఎంతో కొంత నిజాయితీ అనేది ఉంది. అందుకనే ఇంకా ప్రపంచం ఎలా నడుస్తుంది. ఆ నిజాయితీ, ఆ నమ్మకం అనేటువంటిది చచ్చిపోయిన రోజున ఈ యొక్క లోకం కూడా నడవదు అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యము మనుషుల్ని నమ్మొద్దు అని చెప్పట్లేదు ఇక్కడ ఈ వాక్యములో. ఇంతకు ముందు చెప్పాను, నీ పక్కన పరుండినటువంటి నీ భార్యను కూడా నువ్వు నమ్మొద్దు అని ఉందని వాక్యంలో చెప్పాను మీకు. కానీ ఇదే వాక్యం ఏం చెప్తున్నానంటే, ఏ మనిషిని పూర్తిగా నమ్మకపోతే మనము బ్రతకలేము.
మనం ఏ మనిషిని కూడా పూర్తిగా నమ్మకపోతే బ్రతకలేము. ఎందుకంటే డాక్టర్ జ్వరం వచ్చిందని పిలిచాం, ఆర్ఎంపీ డాక్టర్ ఇంటికి వచ్చాడు, మరి గబగబా పగలగొట్టేసి ఒక ఇంజక్షన్ చేసేసాడు. అది మనం చంపేసే ఇంజక్షన్ అనుకున్నాం అనుకోండి, చేయనిస్తామా? చేయనివ్వం. మాకు గబగబా ట్యాబ్లెట్ ఇచ్చాను, ఇది వెంటనే వేసేసుకోమ్మా అన్నాడు. మనం నమ్ముతున్నాం, ఆ ట్యాబ్లెట్ కంపెనీ ఏంటో మనకు తెలీదు, అయినా నమ్ముతున్నాం. నమ్మి మనం గబగబా ఏం చేస్తున్నామో ఆ యొక్క రోగం తగ్గటానికి ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, అన్నీ కూడా నమ్మకాల మీదే జరగవలసినటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే నమ్మకము వమ్ము చేయబడ్డదో మనం ఎవరినైనా నమ్మాలన్నా కూడా మనకు భయమేస్తూ ఉంటుంది. కొంతమంది మనుషులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇలా చెయ్యరు అనే ఒక నమ్మకం మన మైండ్లో ఉంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడైతే రాంగ్ చేశారు అని మనకు అనిపిస్తుందో అలాంటి మనుషుల్ని నమ్మాలని కూడా మనకు అనిపించదు. కానీ వాళ్ళు అంటారు, మీరు మాత్రం ఎలా నమ్మారండి, నేను ఎలాగన్నానంటే నీ నాలుగు ఎక్కడైనా ఎలా కావాలో అలా మాట్లాడవచ్చు. కనుక కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని సాక్ష్యాలను బట్టి, కొంతమంది చెప్పిన మాటలను మనము నమ్మవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం ఏం చెప్తుందనంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు అని చెప్తూ ఉంది. అనగా మనుషుల్ని పూర్తిగా నమ్మొద్దని చెప్పట్లేదు, మనుషుల్ని నమ్ముతూనే మనం ఏం చేయాలి? డౌట్ పడ్డామనుకోండి, ఏది ఎవరి చేత మనం చేయించలేం, అంచేత మనము కొంతమంది మనుషుల్ని మనం నమ్మవలసినటువంటి బాధ్యత ఉంది. అయితే ఈ మనుషుల్ని నమ్ముతూనే వాళ్ళ మీద పూర్తిగా మనం ఆధారపడకూడదు. ఎందుకనంటే మనుషుల్ని నమ్ముతున్నప్పుడు దేవుని మీద నుండి మన దృష్టి మరల్చకూడదు. దేవుని మీద దృష్టి పెట్టుకుని మనుషుల్ని కూడా నమ్ముతూ మన యొక్క పనిని కొనసాగించాలి. ఎందుకంటే మనుషులు డిసప్పాయింట్ చేస్తారు, నిరుత్సాహపరుస్తారు. కానీ దేవుడు ఎన్నటికీ కూడా నిరుత్సాహపరచడు. మనుషులకు పరిధులున్నాయి. దేవుడు అపరిమితమైనటువంటి సహాయాన్ని మనకు చేయగలిగేటువంటి దేవుడై ఉన్నాడు. చూడండి, మనుషులు కొన్ని పరిస్థితుల్లో మనకు సహాయం చేయగలుగుతారు, కొన్ని పరిస్థితుల్లో సహాయము కూడా చేయలేకపోతారు. మనపేటలో ఒక చర్చ్ ఉందండి. ఆ చర్చ్ పాస్టర్ గారు ఇప్పుడు చనిపోయారు, కానీ రంజాన్ గారు అని ఒక పాస్టర్ గారు ఉండేవారు. ఆయనకి మనపేట కలపు సెంటర్లో యాక్సిడెంట్ అయ్యి రక్తం గారిపోతూ ఉంటే నాకు సహాయం చేయండి అని అరుస్తున్నా కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, రిక్షా తొక్క వాళ్ళ సంఘస్థులేనంట, కానీ వాళ్ళు కూడా సహాయం చేయడానికి రాలేదట. ఎందుకనంటే బాబు ఆయన పట్టుకున్న దాకా మనకి ఏమొస్తుందో అని చెప్పేసి. అటువంటి పరిస్థితుల్లో మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అప్పుడు 108 లేదండి. ఆ 108 లేనటువంటి కాలంలో యాక్సిడెంట్ అయినప్పుడు విశ్వాసులు కూడా వచ్చి లేవదీయలేనటువంటి పరిస్థితులు, అతను అటువంటి పరిస్థితులు లేవనెత్తబడి తిరిగి మళ్ళా బ్రతికాడైనా అప్పుడు చెప్తా ఉన్నాడు, మనుషుల యొక్క సహాయము వ్యర్థము. ఎందుచేతనంటే వీళ్ళందరూ నాతోనే ఉంటారు, వీళ్ళందరూ నాకే సపోర్ట్ చేస్తారు అని మనం అనుకుంటాం. కానీ నిజమైనటువంటి సమస్య వచ్చినప్పుడు మనుషులందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నీ పక్షాన నిలబడేవాడు ఒక్కడు కూడా ఉండడు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నో వన్ స్టుడ్ విత్ మీ, నాతో దేవుడు తప్ప ఎవ్వరు కూడా నిలబడలేదు అని చెప్తారు. ఎందుకనంటే నిజమైన సమస్య, నిజమైన కష్టం వచ్చినప్పుడు దేవుడు తప్ప ఎవరు కూడా మనతో నిలబడేటువంటి వారు ఉండరు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యందు నమ్మిక ఉంచటం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేద్దాం. ఇర్మియా ప్రవచన గ్రంథము 17వ అధ్యాయము 5-6 వచనాలలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ప్రియులారా, మీరు గమనించండి,
మనము మనుషులే శాశ్వతం అనుకుని, మనుషులే మనకు సహాయం చేస్తారని యెహోవా మీద నుండి మన హృదయాన్ని మరల్చుకుంటే మనం ఏమైపోతామంట? శాపగ్రస్తులమైపోతామట. ఏమైపోతామంటండి? దేవుడు నమ్మానని చెప్తున్నటువంటి నీవు ప్రతి క్షణము కూడా నీ హృదయం ఎవరి మీద ఆనుకొని ఉండాలి? దేవుని మీద ఆనుకొని ఉండాలి. ఎందుకంటే ఆయన మన పోషకుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మన సంరక్షకుడు, ఆయన మనలను నడిపించువాడై ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామనంటే మనిషి మీద పూర్తిగా ఆధారపడిపోయి దేవుని మీద నుండి మన హృదయాన్ని ప్రక్కకి తిప్పుకుంటున్నాం. నీకు ఎప్పుడైతే అన్నీ పోతాయో, అన్నీ పోయిన తర్వాత దేవుడు తప్ప నాకెవరో దిక్కు లేదు అని నీవు ఎరిగినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను పోషిస్తాడు. చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వెళ్తున్నప్పుడు వారి ఇల్లులు, వారికున్న చాలా మట్టుకు సామాగ్రి అంతా కూడా విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇల్లంతా మోసుకెళ్ళాలనంటే వాళ్ళ తరం కాదు. వాళ్ళ ఎదుట బహుదూరపు ప్రయాణం ఉంది. బహుదూరపు ప్రయాణం ఉంది కాబట్టి ఇల్లు వదిలేసి బరువైన సామాన్లన్నీ కూడా వదిలేసి దేవుని మీద ఆధారపడి వెళ్తున్నారు. ఎంతగా ఆధారపడ్డారనంటే ప్రతిరోజు కూడా భోజనానికి ఎవరి మీద ఆధారపడుతున్నారు? దేవుని మీదే ఆధారపడుతున్నారు. వారు ప్రయాణం చేసేది అరణ్యము. ఏంటంటే అది అరణ్యం అనగా ఇసుక తిప్ప. అరణ్యం అంటే మనం ఎక్కడో తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. గోదావరి దగ్గరికి వెళ్తే బోల్డ్ బిజినెస్ జరుగుతుంది. దేని మీద? ఇసుక మీద బోల్డ్ బిజినెస్ జరుగుతున్నాయి. మరి ఆ ఇసుక తిప్పలో మీరు నడిచి చూడండి. నడుద్దామంటే నడక తెమలదు, మరి చాలా కష్టమైంది. అదే ఎండలో నడవలసి వస్తే పైనుంచి వేడి, కింద నుంచి వేడి, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అటువంటి ఎండలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ అరణ్య మార్గమున వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అక్కడ హోటళ్ళు లేవు, ఆహారం పెట్టేవాళ్ళు లేరు. అందుచేతనే వీళ్ళ బయలుదేరే ముందు అడుగుతున్నారు, దేవుడు అరణ్యములో ఆహారమును సిద్ధపరచగలడా అంటున్నారు అని అడుగుతూ ఉన్నారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే అరణ్యములో ఆహారాన్ని చెప్పండి సిద్ధపరచగల దేవుడై ఉన్నాడు. సిద్ధపరచగలిగేటువంటి దేవుడై ఉన్నాడు. చూడండి, ఇసుకలో పడింది ఓ రొట్టె కానీ ఒక కేక్ కానీ మనం ఎవరైనా తినగలమా? ఎందుకు తినలేరు? ఇసుక జంతువులు కరకరమంటే తినగలం, కానీ కేకు కరకరమంటే ఎవరైనా తినగలమా? తినలేం కదా. అందుచేత వీళ్ళకి ఆహారం కురిస్తే ఎక్కడ కూరాలి? ఇసుకలో కూరాలి. ఇసుకలో కూరాలి. ఇసుకలో పడిన ఆహారం తీసుకుని ఎవడైనా తినగలడా? తినలేడు. అందుకని దేవుని సిద్ధపాటు చూడండి. ఏం చేశాడు అనుకుంటున్నారు? ఇసుక తిప్ప మీద ప్రతిరోజు మంచు కురిసేది. ప్రతిరోజు మంచు కురిసేది. ఒక మోరడెత్తు మంచు కురిసిన తర్వాత ఆ మంచు మీద మన్నాను కురిపించేవాడట. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. మనం ఇసుకలో పడింది తినలేమని తెలుసు కదా. కొంతమంది కూరలు వండుతారు, కొంతమంది గారెలు వండుతారు. అంచేత ఎవరన్నా మాకు కూర తెచ్చినా గారె తెచ్చినా ముందు మా వాళ్ళని టెస్ట్ చేయమంటాను. ఎందుకంటే ఇసుక కానీ తగిలింది అనుకోండి నాకు మైండ్ చెదిరిపోద్ది అన్నమాట. అంచేత కొంతమంది పచ్చిరోలు వండుతారు, సగం ఇసుక అందులోనే ఉంటుంది. అది పరిస్థితి. కానీ దేవుడు చూడండి, ఇసుకతో కలిపిన ఆహారము మనుషులు తినలేరని ముందు ఆ ఇసుక తిప్ప మీద మంచును కురిపించేవాడు. ఐసు
మంచుతో కప్పేసిన తర్వాత మన్నా కురిసేది దాని మీద. అప్పుడు వాళ్ళ దోసులతో వాళ్ళ పాత్రలలోనికి ఎత్తుకుని వాళ్ళు ఆ రోజు భోజనము చేసేటువంటి వారు. ఈ మన్నా గురించి ఏం చెప్తున్నా, చూడటానికి కొత్తిమీర గింజలాగా, తినటానికి తీయగాను ఉంటుందని చెప్పేసి. కొత్తిమీర గింజ అంటే తెలుసా? కొత్తిమీర గింజకి ఇంకో పేరేంటండి? ధనియాలు. ధనియాలు చూడటానికి ధనియాల్లాగా, తింటేనేమో తీయగానే ఉండేదంట. దేవుడు అంటున్నాడు ఇది దేవదూతలు తినే ఆహారం అంట. ఆ ఆహారాన్ని అరణ్యములో దేవుడు వీళ్ళకి పెడుతున్నాడు. ప్రతిరోజు కూడా దేవుని మీద వారు ఆధారపడ్డారు. ఏ రోజు కూడా దేవుడు 40 సంవత్సరాల్లో ఏ రోజు కూడా దేవుడు వీళ్ళకి చేలున్నాయా? లేవు. ఏమైనా నిలవలున్నాయా? లేవు. వాళ్ళ రోజు కూడా ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీద ఆధారపడ్డారు. మనుషుల మీద ఆధారపడితే నీకు ఇష్టమైతే ఈరోజు ఇస్తావు, కష్టమైతే రేపు మానేస్తావు. కానీ దేవుని మీద ఆధారపడినటువంటి వాడు ఎంత మాత్రము కూడా సిగ్గుపడడు. ఎంత మాత్రము కూడా సిగ్గుపడడు. కొంతకాలానికి రోజు పలావ్ తింటే మాత్రం కొంతకాలానికి ఏమొస్తుందండి? సిరాకు వచ్చేది కదా. సిరాకు వచ్చేసి వీళ్ళు ఏమనుకున్నారంటే ఇంక మనం మన్నా తినలేము, మన్నా తినలేమని దీన్ని రుబ్బురోల్లో పెట్టేసి రుబ్బేసి ఎలాగనుకుంటున్నారు? దోసల పిండిలాగా రుబ్బేశారంట. దేన్ని? మన్నాను దోసల పిండిలాగా రుబ్బేసి అప్పాలు చేసుకుని అట్లు తినటం మొదలు పెట్టారట. ఎందుకంటే దేవుడా నువ్వు ఇచ్చింది శ్రేష్టమైన ఆహారమే, కానీ రోజు తినలేకపోతున్నాం, మా వెరైటీలో మేము చేసుకుంటాం అని చెప్పేసి అప్పాలు తయారు చేసుకున్నారంట మా అన్నతో. మీరు ఎలాగైతేనో అప్పం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు కురిపించినటువంటి మన్నాలో నుంచే వచ్చింది, కానీ నువ్వు సొంతంగా సృష్టించింది కాదు కదా. కొంతకాలం అయిపోయిన తర్వాత మాకు అక్కడ ఉల్లిపాయలు ఉండేవి, అక్కడ ఏముండేవి, కీర దోసకాయలు ఉండేవి, అక్కడ బంగాళదుంపలు ఉండేవి. ఇవన్నీ వీళ్ళకి ఏం గుర్తొస్తుంది అనుకుంటున్నారు? తిండి తప్ప ఇంకోటి ఏది కూడా గుర్తురాదు. ఎవడ పెళ్ళినన్నా తిట్టుకోవాలనుకోండి, మీరు ఎవరి పెళ్ళినన్నా తిట్టుకోవాలనుకోండి, గుర్తుంచుకుని తిట్టుకోవాలనుకున్నారు. ఎవరి పెళ్ళి గుర్తుంటుంది మీకు? ఎవరు మాట్లాడండి? ఎవరి ఫంక్షన్ గుర్తుంటుంది మనకి? మేము గోదావరి అవతలకి ప్రధానానికి వెళ్ళామండి. వాళ్ళంట ప్రధానం పొద్దున మాటలు చేస్తారంట, మేము వెళ్ళిందేమో సాయంత్రం మాటలు వెళ్ళాం. అప్పుడు ఏమైంది అనుకుంటున్నారు? ఆ ఊళ్ళందరికీ పెట్టేసుకున్న తర్వాత ఇంక సాంబార్ మిగలలేదండి. సాంబార్ మిగలకపోతే మరి గెంజి కలిపేశారు, వేడి నీళ్ళు కలిపేశారు, అందులో కలిపేసేసి మరి అది పెట్టారండి. ఆ పెళ్ళయి ఇప్పటికి 30 సంవత్సరాలు దాటి ఉంటుంది, ఎందుకంటే మాకంటే ముందు అయింది. 32 సంవత్సరాలు అవి ఉంటుంది. ఆ పెళ్ళి ఇప్పటికీ కూడా నేను మర్చిపోవట్లేదు. నాకు గుర్తొచ్చినప్పుడల్లా మా పాస్టమ్ గారు చెప్తుంటారు, ఇప్పటికి 100 సార్లు చెప్పుంటారు నాకు అంటుంది. ఎందుకు గుర్తున్నది చెప్పండి? ఎందుకు గుర్తుంది? అది బాగలేదు కాబట్టి. అంచేత మీ పెళ్ళి కూడా గుర్తుండాలని అంటే గ్రేవ్ వేయండి, మొక్క వేయకండి. గ్రేవ్ వేసి మొక్క వేయకుండా ఉంటే గుర్తొచ్చినప్పుడల్లా మిమ్మల్ని తిడతారు వాళ్ళు, మీ పెళ్ళినే జ్ఞాపకం చేసుకుంటారు. మామూలుగా పెట్టేసిన ఎవడో కూడా జ్ఞాపకం చేసుకోడు. కనుక వీళ్ళు ఏమంటున్నా తెలిసి వీళ్ళకి ఏం గుర్తొస్తుందటండి? గుర్తొచ్చేది పెళ్ళి కాదు, గుర్తొచ్చేది పెళ్ళి భోజనం. పెళ్ళి భోజనం గుర్తొచ్చింది. అలాగే వీళ్ళకి అరణ్యంలో ఏం గుర్తొస్తున్నాయంట? ఉల్లిపాయలు, కీరదోసకాయలు, ఇవే తిండి తప్ప ఇంకోటి ఏది గుర్తు రావట్లేదు వీళ్ళకి. కొంతకాలం అయిపోయిన తర్వాత వాళ్ళు అంటున్నారు, మాకు మాంసం తినాలనిపిస్తుంది, ఈ శాకాహారం తినలేకపోతున్నాం, పరలోకంలో కురిసినటువంటి మన్నా తినలేకపోతున్నాం అని దేవుడిని మాంసం అడిగితే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెల రోజులు ఏకవరుసన మాంసమే పెట్టాడంట. కానీ ఆ మాంసం వచ్చిన తర్వాత అమ్మయ్య ఎంతకాలానికి మాంసం తింటున్నాను ఆయన, నీకు వందనాలని చెప్పలేదంటండి. దొరుకుతాం పాపం. ఏం చేశారు చెప్పండి? మాట్లాడరామ్మా. నీకు ఆహారం వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? దేవుడిని ఎంత ఆకలిస్తే మాత్రం కళ్ళు మూసుకునే ప్రార్థన చేయక్కర్లేదు. కళ్ళు తెరిచి కూడా ప్రార్థన చేయొచ్చు. పక్కోడిది బూరెత్తిపోయిందంట,
ఏంటి కాకొచ్చు, కానీ ఇటు ప్రార్థన చేసుకోకుండా తినడు. ప్రార్థన చేసుకోకుండా తినలేడు క్రైస్తవుడు. పక్కడు బూరెత్తిపోతే ఇటు బూరెత్తిపోద్దని దేవుడా ఆహారం ఇచ్చినందుకు వందనాలు హాయ్, దేవుడా బూరిచ్చినందుకు వందనాలు హాయ్ అంటున్నాడు మధ్యలో. ఎందుకు అంటున్నాడు అనుకుంటున్నారు? కాకిగానే ఎత్తిపోద్దేమో అని. ఇప్పుడు ప్రార్థన మీద ఉందా మనసు? కాకి మీద ఉందా? కాకి మీదే మనసు ఉంది. అందుచేత మాకు మాంసం కావాలి అని అడిగినప్పుడు నెల రోజులు ఏకవరుసను మాంసం పెట్టాడు, కానీ దేవుడు చూశాడు, నెల చూశాడు ఎప్పుడైనా వందనాలు చెప్తారేమో అని. కానీ వాళ్ళు వందనాలు చెప్పలేదు. మీకు పరమాన్నం పెట్టినా, నాటుకోడి పెట్టినా, పక్షి మాంసం తీసుకొచ్చి పెట్టినా మీరు వందనాలు చెల్లించే వాళ్ళు కాదు. ఇంకా వాళ్ళ పళ్ళ సందులో మాంసం ఉండగానే దేవుని ఉగ్రత వారి మీద రగులుకొని వారికి యెహోవా కోపం వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళకు ఏం చేస్తుంది? మనుషులు పడిపోయి చచ్చిపోతూ ఉన్నారు. ఎందుకనంటే కృతజ్ఞత లేనటువంటి జనము. మీరు 99 ఉపకారాలు చేయండి, 99 ఉపకారాలు చేయండి, ఒక్క ఉపకారం మాత్రం చేత్తం మానేస్తే వాడికి ఆ ఒకటే గుర్తుంటుంది తప్ప 99 సార్లు సహాయం చేశారనే జ్ఞానము మనుషుల్లో ఏ మాత్రము కూడా ఉండదు. కృతజ్ఞత లేనటువంటి జనం మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాం. అందుచేత దేవుడు ఏం చెప్తున్నాడనంటే, యెహోవా చెప్తున్నాడు, నరులను శరీరులను తనకు ఆధారంగా చేసుకుని యెహోవా మీద నుండి తన దృష్టి ఎవడైతే మళ్ళిస్తాడో వాడు శాపగ్రస్తుడవుతాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా, మనిషిని నమ్ముతున్నావా? నువ్వెవరు నమ్ముతున్నావు? వాడు బ్రతుకు ఎలా ఉంటుందో చెప్తున్నాడు తర్వాత వాక్యములో. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఎప్పుడైతే మనిషిని ఆధారంగా చేసుకుని నీ హృదయాన్ని దేవుని యొద్ద నుండి దూరం చేసుకున్నావో నీవు ఎలాగుంటావనంటే, నీ హృదయము, నీ యొక్క జీవితం ఎలాగుంటుందనంటే, నిర్జనము, జనము లేనటువంటి ప్రాంతములో, మొక్క లేనటువంటి ప్రాంతములో నువ్వు జీవిస్తావు అనేటువంటి వాక్యము దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నీకు మేలు చేసినా కానీ నీకు మేలు కనపడదు, మేలు కనపడదు. కొంతమందికి ఎన్ని మేలు చేసినా చెడ్డే చూస్తారు, కానీ వాళ్ళకు మంచి మాత్రం అందులో కనపడదు. కానీ ఏం చేస్తాం? ఇది మానవుని యొక్క నైజము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా దేవుని యొక్క వాక్యము 17:7-8 చూడబడింది. యెహోవా నమ్ముకున్నవాడు, నీకేం లేకపోయినా పర్వాలేదమ్మా, అయ్యా నీకేం లేకపోయినా పర్వాలేదు, నువ్వు యెహోవాను నమ్ముకుంటేనే నీకు ధన్యత్వం వచ్చేస్తూ ఉంది. బంగారము గలవాడు ధన్యుడని వాక్యం చెప్పట్లేదు, భూమి గలవాడు ధన్యుడని వాక్యం చెప్పట్లేదు, చేలు చెట్లు గలవాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం చెప్పట్లేదు. ఎవరు లేకపోయినా నీకు దేవుడు ఉన్నట్లయితే నీవు ధన్యుడవే కానీ అన్యుడవు కావు. దేవుణ్ణి కలిగి ఉండుటే మన యొక్క ధన్యత్వము అనేటువంటి విషయాన్ని వాక్యం తెలియజేస్తుంది. ఇంకో చోట ఏమని రాయబడింది అంటే, యెహోవాను తమ దేవునిగా కలిగినటువంటి జనులు. చెప్పండమ్మా, అసలు దేవుణ్ణి కలిగి ఉండటమే మన యొక్క ధన్యత. నాకు ఎవరో లేరండి, ఆంధ్ర సంక్రాంతికి వెళ్ళారండి, మమ్మల్ని పిలిచేవాడు కూడా లేడు, మాకు పూట భోజనం పెట్టేవాడు కూడా లేడు అని ఎవరైనా అనుకుంటున్నారా? అనుకుంటుంటే మీకు చెప్పేది ఏంటంటే, ఎవరు లేకపోయినా, ఎవడో పూట భోజనం పెట్టకపోయినా బోల్డ్ అన్ని హోటళ్ళు ఉన్నాయి. నీ దగ్గర డబ్బులు ఉండాలి. కానీ చుట్టాలు అయితే తిట్టుకుంటూ ఇసుక్కుంటూ వండుతారు, ఆడైతే సంతోషంగా వడ్డింతాడు, ఆడ కట్టేటువంటి బిల్లు కట్టేసి హ్యాపీగా ఉండొచ్చు. అంచేత ఒకప్పుడు చుట్టమింటికి వెళ్ళాలి, కోడి కొయ్యాలి, మరి ఆ కోడి కోసి భోజనం పెట్టాలి, ఇవన్నీ కూడా గతం. ఇప్పుడు నీకు నాటుకోడి కావాలా, టర్కీ కావాలా, మటన్ కావాలా, చికెన్ కావాలా, బోల్డ్ వెరైటీలు పెట్టే వాళ్ళు ఉన్నారు. అంచేత నీ దగ్గర డబ్బు ఉన్నట్లయితే నీకు ఏ చుట్టం లేకపోయినా పర్వాలేదు, దేవస్థాపన చెల్లిందాం. ఎందుకనంటే అరణ్యముల ఆహారాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు
మనల్ని ఎప్పుడూ కూడా సిగ్గుపరిచేటువంటి వాడు కాదు. అంచేత నాకు ఎవరు లేరు, నన్ను పిలిచేవారు ఎవరు లేరు. ఎందుకంటే ఈరోజు సగం ఖాళీగానే ఉంది. ఎందుకనంటే వీళ్ళందరూ చుట్టాలు పిలిచి వెళ్ళిపోయిన వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా నేనేమనుకుంటున్నాను, మాతో పాటు మీరు కూడా చుట్టాలు ఎవరు పిల్లలేని వాళ్ళు. మనం అందరం ఓ బ్యాచీలోనే ఉన్నాం. దేవస్తోత్రం చెల్లిందాం. మనం అందరం ఓ బ్యాచీలో ఉన్నా పర్వాలేదు, ఎవరు లేకపోయినా పర్వాలేదు. మనకి ఎవరున్నారు తెలుసా? ధన్యుడైనటువంటి దేవుడు ఉన్నాడు. గొప్ప ధన్యత మనకిచ్చాడు. ఆయన ఉంటే చాలు. మనకి పాడతాం, నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా అని పాడతావు. కానీ నిజ జీవితంలో మనం ఎంతో బాధపడుతూ ఉంటాం, నాకు ఎవరు లేరని. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాయే అతనికి ఆశ్రయము. నీకు ఎవరైనా ఆశ్రయం ఇస్తే భోగి నాడు, సంక్రాంతి నాడు, కనుమ నాడు ఇస్తాడు. ఆ తర్వాత ముక్కనుము రాజున ముగ్గు వేసేస్తారు వెళ్ళిపోతుందని. వెళ్ళిపోమా. ముగ్గు దేవుడికి కాదు వేస్తుంట. ముగ్గు ఎవరికి? జాగ్రత్తగా పెట్టి పెడాకలు సర్దుకుని వెళ్ళిపోమని. నిన్నటి నుంచండి రోడ్లు ఖాళీ లేవు. పెట్టి పెడాకలు సర్దుకుని కారు నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. 3 రోజులతో అయిపోయింది. ఒకవేళ అవ్వకపోతే ముగ్గేసేస్తారు. అంచేత నేను వెళ్ళిపోమని చెప్తున్నారు. విజయరత్నం గారు వెళ్ళిపోమని చెప్తూ ఉన్నారు. అంచేత నీకెవరు లేకపోయినా యెహోవాయే, చెప్పండి, యెహోవాయే నీకు ఆశ్రయము. ఎందుకంటే ఆయన నమ్ముకోవటం వల్ల మనము ధన్యులయ్యాం. ఆయన నమ్ముకోవటం వల్ల ఆశ్రయమయ్యాం. అపదలలో ఆశ్రయమును దుర్గమై ఉన్నటువంటి దేవుడు. మనుషులు మనకి ఆశ్రయం ఇస్తే 3 రోజులు ఇస్తారు. మనుషులు ఆశ్రయం ఇస్తే పండగ నాడు ఇస్తారు. మనుషులు ఆశ్రయం ఇస్తే పెళ్లి రోజున ఇస్తారు. కానీ దేవుడు ఆశ్రయం ఇస్తే ఆయన అన్ని వేళలా ఆశ్రయం ఇస్తాడు. నమ్మిన వాళ్ళందరూ దేవస్తోత్రం చెప్పాలి. అప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎలా ఉంటుంది అనేది 8వ వాక్యం చెప్తూ ఉంది. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువలో ఎవరను దాని వేళ్ళు తన్నును, వేట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కోపం మానదు. ఎవరు ఆశ్రయము లేని వారికి మన యేసయ్యే మనకు ఆశ్రయము. ఆయన దగ్గర ఉన్నవాడు ఎప్పుడు పచ్చగానే ఉంటాడు. ఎంతమంది శపించినా ఆయన శపించాలి తప్ప భూలోకం అందరూ మనకు శపించినా మనం ఎండిపోము, లోటు రానే రాదు. చూడండి, పెళ్ళికి కొంతమంది మామిడాకులు కట్టుకుంటారు. ఏమవుతాయండి అయ్యి? చెప్పాలే, ఎండిపోతాయి. దండలు దాచుకుంటారు, పడేయకూడదని పెళ్ళికేసిన దండలు దాచుకుంటారు. ఏమైపోతాయి? ఎండిపోతాయి. కానీ నువ్వు మాత్రం ఎలాగుంటావు? పచ్చగానే ఉంటావు. ఎలాగుంటావనంటే నీటి కాలువన ఎవరన నాటబడినదై. నీవు ఏం చేస్తావు తెలుసా? 1 సంవత్సరం నీరు లేకపోయినా నువ్వు పచ్చగా ఉండటం మానవు, నువ్వు కాపు కాయటము మానవు. ఇటువంటి ఆశ్రయము మనకు కావాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అందుచేత దేవుని నమ్మటం అంటే ఏంటి? ఆయనను ఆశ్రయముగా చేసుకోవటం. దేవుని నమ్మటం అంటే ఏంటి? ఆయన మీద మన హృదయాన్ని ఆనుకునేటట్లు చేయటము. ఈ లోకంలో ఏ మనుషుడైనా నిన్ను సిగ్గుపరుస్తాడేమో కానీ యెహోవాను ఆశ్రయించినటువంటి వారు ఎట్టి పరిస్థితిలో కూడా సిగ్గుపడనియ్యడు. కనుక మనుషులను చూసి మోసపోయావా? మనుషులను చూసి సిగ్గుపడుతున్నావా? నీ వాళ్ళ ఉపకారం ఉంటే ఒకలాగా ప్రవర్తిస్తారు, నీ వాళ్ళ ఉపకారం లేదంటే ఒకలాగా ప్రవర్తిస్తారు. కానీ దేవుడు మాత్రము ఎప్పుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. 31వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఐగుప్తీయులు మనుష్యులే కానీ దేవుడు కారు. నువ్వు ఐగుప్తీయులను ఆశ్రయిస్తున్నావు. ఐగుప్తీయులు మనుష్యులే కానీ దేవుడు కాదు. ఐగుప్తీయుల గుర్రములు మాంసములే కానీ ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపగా
సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడును, వారందరూ కూడి నాశనమగుదురు. యెహోవా సహాయం చేస్తేనే అది నిజమైన సహాయము. మనుషులు సహాయం చేద్దామన్నా దేవుడు సహాయం చేయనివ్వకపోతే ఆ సహాయము అందదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అందుచేతనే దావీదు అంటున్నాడు 40వ కీర్తన 4వ చరణములో, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగుడు వారైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. కొంతమంది గర్వంతో మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, మేలు పొందుతూనే మేలు పొందలేదని చెప్తూ ఉంటారు. అటువంటి వారి వైపు నీవు మనస్సును పెట్టక నీవు యెహోవాను లక్ష్య పెడితే, ఆయన నమ్ముకుంటే నీ జీవితాన్ని బాగు చేసేటువంటి దేవుడిగా, ప్రభువుగా ఆయన ఉన్నాడు అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 62వ కీర్తన 8-9లో మనం చూసినట్లయితే, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. ఏదో నీకు అవసరం వచ్చింది కదా అని ఈరోజు ఆయన నమ్మటం కాదు, నువ్వు ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచు. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించండి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు ఒట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయ స్వరూపులు, త్రాసులు వారందరూ తేలిపోవుదురు. వట్టి ఊపిరి కన్నా ఆలకనగా ఉన్నారు. నువ్వు మనుషులు నమ్ముకుంటే ఆ మనుషులు ఒట్టి ఊపిరి వాళ్ళే. ఈరోజు కనపడతారు, రేపు మాయమైపోతారు. అయ్యో నేను వాళ్ళు నమ్ముకున్నాను అని నీవు రొమ్ము కొట్టుకొని ప్రలాపించిన ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. మనిషి బలహీనుడు, దేవుడు అత్యంత బలవంతుడు. మనిషి స్వార్థపరుడు, దేవుడు ఔదార్యము కలిగినటువంటి వాడు. మనిషి నమ్మకత్వము లేనివాడు, మానవుడు నమ్మకత్వము లేనివాడు, దేవుడు నమ్మదగినటువంటి వాడు. అత్యవసర సమయాలలో దేవుడు మాత్రమే మనకు సహాయము చేయగలడు. దేవుడు లేకపోతే మనకు సహాయమే లేదు. 5వదిగా మనం చూసినట్లయితే మానవుని యొక్క సహాయము కొంతమేరకే ఉంటుంది. ఆ స్తోమతకు మించి ఏ మానవుడు కూడా సహాయము చేయలేడు. కనుక మనుషులని నమ్ముకుని హృదయాల్ని మనుషుల మీద పెట్టుకోవద్దు. దేవుని నమ్ముకోండి, దేవుని మీద ఆశ్రయముగా చేసుకోండి. దేవుని తట్టు మీ హృదయాలను తిప్పండి. తిప్పినట్లయితే ఆయన ఆశ్రయముగా ఉండి అన్ని వేళలా నీకు బలమును అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. 2వ పాయింట్లోకి వస్తున్నాం. 8 కారణాలు మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకుంట మేలు ఎందుకు అంటానికి 8 కారణాలను మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, ఇర్మియాలో మనం చూసాం కదా, మనము శరీరులను మనుష్యులను నమ్ముకోకూడదు, యెహోవాను ఆశ్రయించాలని చెబుతూనే దేవుడు 8 విషయాలు చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిది, గాడ్ కెనాట్ చేంజ్ బట్ మెన్ ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్. దేవుడు మారడు, కానీ మనుషులు మార్పునకు లోనవుతారు. దేవుడు మారడు కానీ మనుషులు మార్పునకు లోనవుతారు. మీకు అందరికి అర్థమైందా? మనిషి మారిపోతాడండి. ఏమైపోతాడండి? మనిషి మారిపోతాడు. కానీ దేవుడి గురించి వాక్యం చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:8, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును. మలాకి 3:6, యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఇక్కడ గమనించండి, మనుషులు ఎలా మారిపోతారో చెప్తున్నాను. మనుషులు ఎలా మారిపోతారో చెప్తున్నాను. మీలో ఎంతమంది ఉద్యోగస్తులు, ఉద్యోగం చేసే వాళ్ళు, అది పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ భర్త పనిలోకి వెళ్ళి ఎంత కష్టపడుతున్నాడో మీకేమైనా తెలుసా? తెలుసుకోవడానికి ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ వైస్ వెర్సా, మీ ఆడవాళ్ళు ఉద్యోగస్తులు లేకపోతే పనిచేసే వాళ్ళు అనుకోండి, మీ ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో
మీరు ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీ చేశారా? భర్త డ్యూటీ నుంచి వచ్చినప్పటికీ కోరికలన్నీ బుర్రలో పెట్టుకుని వచ్చిన వెంటనే మా ఆయన్ని అడిగేద్దాం అనే పాలసీలో ఉంటారు చాలామంది. కానీ ఒక గిన్నెడు చన్నీళ్ళు, ఎన్ని చన్నీళ్ళమ్మా? గిన్నెడు అంటే పూర్వంలో గిన్నెలతో తాగేవారు, ఇప్పుడేమో గ్లాసులతో తాగుతున్నారు. కష్టపడి వచ్చినటువంటి భర్తకు ఏం చేయాలి? ఒక గిన్నెడు చన్నీళ్ళు, అంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు కాదు, మీకు ఇంతకుముందు చెప్పాను. నా పేరట వచ్చిన వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వాటి ప్రతిఫలము నిశ్చయముగా, అంటే వాటి టెంపరేచర్లో ఉండేటువంటి నీళ్ళు, అంతేగాని ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళు అని అంటలేదు. కనుక ఒక గ్లాసులు మంచినీళ్ళు ఇస్తే నా భార్య ఇంటికి వచ్చిన వెంటనే నన్ను పట్టించుకుంది అని భర్త కృతజ్ఞత కలిగి ఉంటాడు. అయితే యాకోబు ఉద్యోగం ఎవరి దగ్గర చేస్తున్నాడు? వాళ్ళ మామగారి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. దగ్గరోళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తామంటే మామూలు విషయం కాదండి. దగ్గరోళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తామంటే మామూలు విషయం కాదు. మామగారి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. మామగారి దగ్గర ఉద్యోగం చేస్తుంటే పనిలోకి పెట్టుకున్న కొత్తలో ఎంతో ప్రేమగా అల్లుడు గారు అని ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చేవాడు, బాగా చూసేవాడు. కానీ కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ మాంగారు ముఖం, ఆ తర్వాత వాళ్ళ బామర్దుల ముఖాలు మారిపోయినాయండి. ఆ మాత్రం సైకాలజీ యాకోబు తెలీదా? యాకోబు చాలా సైకాలజిస్ట్. ఎందుకనంటే ఆ గొర్రెలు మరి గర్భం ధరించేటప్పుడు అంట, ఈ సంవత్సరం నీకు చారలు కలిగినటువంటివన్నీ కూడా నీవి, చారలేని అన్నీ నాయి అనేవాడట. అప్పుడు ఆ యొక్క మంద నీళ్లు త్రాగే దగ్గర చారలో చేసే వాటిని నీటిలో పెట్టేవాడట. ఎంత సైకాలజీ చూడండి. ఆయన నీరు తాగేటప్పుడు ఆ చారలను చూసి ఆ చారలో కలిగినటువంటి పిల్లలను కనేవట. మీకు అర్థమైందా? జీతం లేదండి, వాళ్ళకి మంద ఉంది, మందలో పుట్టినటువంటి ఆ పిల్లలే జీతం. అంచేత ఏం చేసేవాడు? ఇతనికి సైకాలజీ తెలిసిన వాడై మరి ఏ విధంగా ఇతని జీతాన్ని పెంచుకోగలడో కష్టపడేవాడు. అంచేత యాకోబుకు ఈ సంవత్సరము సారల కలిగినవి జీతం అయితే, ఆ సంవత్సరం సారల కలిగినయే ఎక్కువ పుట్టేసి అంట. ఆ తర్వాత మళ్ళీ మాంగారు మనసు మారిపోయి వచ్చే సంవత్సరం సారలు నాయి, సారలు లేని నీయి అనేవాడంట. ఇప్పుడు ఏమైనాయి అంట? వచ్చే సంవత్సరం సారలు లేని మానేసి మామూలు పుట్టేసి అంట. ఎలా పుట్టేస్తానంటే వాళ్ళ మామగారు మంద కంటే ఈయన మంద ఎక్కువైపోయిందంట. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా మామగారి దగ్గర జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే మీ మామగారి కంటే నువ్వు ఎక్కువ ఆస్వాదించబడదు గాక. ఆమేన్. అర్థమైందండి? ఇలాగా ఆయన మంద పెరిగిపోతుంటే వీళ్ళ ముఖాలు మాడిపోతున్నాయంట. మా అల్లుడే కదా బాగున్నాడని సంతోషించాలా? మామగారు కాదా? అంచేత వాళ్ళ ముఖాలు చూడలేక వీళ్ళు ఎంత బాధతో ఉన్నప్పుడు నేను వీళ్ళ దగ్గర పని చేయటం ఎందుకు అని వాళ్ళ ఆవిడలు ఎప్పుడు ఎంక్వైరీ చేయలేదు. నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు, వస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అని ఎప్పుడు అడగలేదంట. కానీ వాళ్ళ ఆవిడని కూర్చోబెట్టి ఏం చెప్తున్నారు తెలుసా? మీ నాన్న ముఖం నిన్న మొన్నటి ముఖం లాగా లేదు. ఏమైందమ్మా? మీ నాన్న ముఖం నిన్న మొన్నలాగా ఉన్నటువంటి ముఖంలాగా లేదు. మీ నాన్న ముఖం మారిపోయింది. ఎందుకనంటే మనము అభివృద్ధి చెందటం మీ నాన్నకే కూడా ఇష్టం లేదు. అన్నదమ్ముల్లో ఒకడు బాగుపడ్డాడు అనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకే ఇష్టం ఉండదు. అందుకనే కదా యోసేపుని అమ్మేశారు.
మీ అన్నదమ్ములు కూడా నువ్వు ఒకసారి బాగుపడి చూడు, ఎవడో సపోర్ట్ చేయడు నీకు, అందరు నీకు దూరమే, వాళ్ళందరూ ఒకటైపోతారు. చూడండి, యోసేపు తప్ప వాళ్ళ బ్రదర్స్ అందరూ ఏకమైపోయారండి. వాళ్ళందరూ కలిసి కట్టుకొని ఉన్నారు. ఎవరిని దూరం చేశారు? అమ్మ జాతకం వింటున్నారు అందరూనే. నువ్వు బాగుపడ్డావంటే ఫస్ట్ నిన్నే వేలేసేస్తారు. ఎవరు వేలేసేస్తారు అనుకుంటున్నారు? మీ వాళ్ళే, పయ్యోళ్ళు కాదు, మీ వాళ్ళే వేలేసేస్తారు. ఏమంటున్నాడు తెలుసా? ఈ రోజున ఇంత మంద మనకు ఉందంటే నా భార్యలారా ఊరుకుని వచ్చేసింది అనుకోకండి. నేను ఎండకు ఎండాను, మంచులో తడిశాను, నిద్ర లేక నా కళ్ళు క్షీణించిపోయి, నేను 21 సంవత్సరం, ఇంచుమించు 21 సంవత్సరాలు సరిగ్గా నిద్రపోతే ఒట్టు, సరిగ్గా ఎండలో ఎండిపోయాను, మంచులో తడిసిపోయాను. అంత భయంకరమైన కఠోరమైన శ్రమ చేస్తే దేవుడు మనల్ని విస్తరింపజేశాడు. దేవుడు మనల్ని విస్తరింపజేశాడు. యాకోబుకి లాటరీ గుద్దలేదు, ఇస్సాకుకి లాటరీ గుద్దలేదు, మరి అబ్రహాముకి లాటరీ గుద్దలేదు. దేవుడు వాళ్ళ కష్టపడ్డారు, కష్టాన్ని నమ్ముకున్నారు, ఆ కష్టాన్ని దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుచేత నేను ఎండకు ఎండాను. అసలు ఆదరించవలసిన వాళ్ళు ఎవరో తెలుసా? నువ్వు ఇన్ని బాధలు పడ్డావా? అయ్యో మాకు ఎప్పుడు చెప్పలేదే. ఎంతమంది భార్యలు మీ భర్తల యొక్క కష్టాన్ని అడిగారు? చెప్పండి, ఎంతమంది అడిగారు? చేయొద్దు, అబద్ధాలు ఆడతారు. ఎంతమంది మీ భర్తల యొక్క కష్టాన్ని అడిగారు? కష్టాన్ని మీరు అర్థం చేసుకున్నారు? ఒకవేళ మీ భార్యలు కష్టపడుతున్నట్లయితే ఎంతమంది భర్తలు ఆ కష్టాన్ని అడిగారు? ఈ రోజున ఏడుస్తూ చెప్తున్నాడు, ఎండకు ఎండాను, మంచుకు తడిశాను, నా కళ్ళు క్షీణించిపోయి, నిద్ర లేక రాత్రులు మందలను కాస్తూ ఉండగా నీకు క్షీణైపోయి. కానీ ఇంత కష్టపడినా నా అల్లుడు కష్టపడ్డాడు, దీవించబడ్డాడు అనుకోవట్లేదు మా మామగారు. ఏమనుకుంటున్నాడో తెలుసా? నేను అన్యాయంగా సంపాదించినట్లు. ఎన్నిసార్లు మార్చాడటండి? 21 సంవత్సరాల్లో 10 సార్లు జీతం మార్చేశాడంటండి. 10 సార్లు జీతం మార్చేశాడట. ఇతన్ని తొక్కేయాలనుకున్నాడు. ఎవరు చెప్పండి అమ్మా? మాంగారు తొక్కేయాలనుకున్నాడు. దేవుడు ఆ యెహోవా నన్ను చూడకపోతే నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను ఉండేవాడిని కాదు. యోర్దాను నది దాటి వెళ్ళేటప్పుడు ఒక కర్ర చేత పట్టుకుని వెళ్ళాను. తిరిగి వచ్చినప్పుడు భార్యలు కలిగిన వాడనై, పిల్లలు కలిగిన వాడనై, దాసదాసీలను కలిగిన వాడనై, మందలు కలిగిన వాడనై ఆయన ఆశీర్వాదం పొందుకొని 21 సంవత్సరాలు కష్టపడి నేను ఈ రోజున దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడనయ్యాను. అమ్మాయ్యా, కూర్చొని ప్రార్థన చేస్తే నీ ఆకలి తీరదు. కూర్చొని ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు కుమ్మరించేయబడవు. యాకోబు కష్టపడ్డాడు, ఇస్సాకు కష్టపడ్డాడు, అబ్రహాము కష్టపడ్డాడు. దేవుడు ఎవరికి ఊరకనే ఇవ్వడు, ఎవరికి ఊరకనే ఇవ్వడు. ఊరికనే వచ్చింది నీది కాదు, నీకు అన్యాయపు సొమ్మది. ఏ సొమ్మమ్మా? అన్యాయ సొమ్ము. అన్యాయ సొమ్ము కూడా ఏమనుకుంటున్నారు కొంతమంది? దేవుడిచ్చింది అనుకుంటున్నారు. వాడికి ఒక మూట డబ్బు దొరికేసింది, వాడు అనుకుంటున్నాడు దేవుడు ఇచ్చేసాడు అనుకుంటున్నాడు. ఇంకొకటి ఏడుతున్నాడు అనే సంగతి మర్చిపోయావా? దోపుడు సొమ్మును పంచుకుని ఆశను తీర్చుకుంటారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వీళ్ళు కూడా భక్తులే, మేము భక్తులం అని అనుకుంటున్నారు. దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కష్టపడు, కష్టాన్ని దీవించమన్నాడు. అంతేగాని దేవుడు ఇంకో మాట మాట్లాడతారు, నిశ్చయముగా చెప్పలే, నిశ్చయముగా రాంద కూడా చాలా స్పీడ్గా చెప్పేయగల సమర్థుడిన. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును ఇంకొకటి చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తానని ఉందా?
నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. అనగా దేవుడు తన బిడ్డలందరికీ ఏమి నేర్పిస్తున్నాడు తెలుసా? కష్టపడటం అనేటువంటిది నేర్పిస్తూ ఉన్నాడు. యేసుప్రభువు వారు తన శిష్యులను పిలిచేటప్పుడు కష్టపడే వాళ్ళని పిలిచాడు, కానీ సోమరపోతులను పిలవలేదు. పని చేసుకునే వారిని పిలిచాడు. ఎలీషాను పిలిచేటప్పుడు అతను నాగలి దుంతునన్నాడు. ఏం చేశాడు? నాగలి దుంతున్నటువంటి వాడిని దుప్పటితో తాకాడు. పని చేసుకునేవాడు అక్కడ విందు చేసుకుని వెళ్ళిపోయాడు. దేవుడికి కష్టపడే వాళ్ళంటే ఇష్టం. నువ్వు కష్టపడితే ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఫలితం చూడకపోయినా ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఫలితం పొందు. కష్టపడినటువంటి వాడికి భోజనానికి లోటు లేదు, కష్టపడినటువంటి వాడికి డబ్బు లోటు లేదు. సోమరపోతులాగా ఎక్కడ దిక్కున కూర్చొని కాలం గడిపేసి ఇంటికి వెళ్ళి భోంచేద్దామన్న వాడి దగ్గర రూపాయి కూడా ఉండదు. నువ్వు కష్టపడాలి. మనుషులు మారిపోతారు కానీ దేవుడు మారడు. ఎందుకంటే మనుషులు ఏ రోజున ఎలా మారిపోతారో తెలీదు. అందుచేతనే మనిషిని ఆశ్రయంగా తీసుకోకు, మనిషిని ఆశ్రయంగా చేసుకోకు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మార్పు లేని వాడను, నేను వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. మనుషులు మారిపోతారు కానీ నువ్వు మారిపోవు. నువ్వు మంచి చీర కట్టుకుంటే ఓర్చుకోలేవు, మంచి ఇల్లు కట్టుకుంటే ఓర్చుకోలేరు, మంచి బండి కొనుక్కుంటే ఓర్చుకోలేరు. నీకు లేకపోతే పడి ఏడిసే వాళ్ళు 100 కొలది ఉంటారు. నీకు ముద్ద లేనప్పుడు తినమని ఎవ్వడో కూడా, సిగరెట్గా లేకపోతే సిగరెట్ ఇచ్చేవాడు ఉంటాడంట, మందు లేకపోతే మందు వేయించేవాడు ఉంటాడంట, భోజనం లేకపోతే మాత్రం భోజనం పెట్టేవాడు చెప్పండి ఉండడు. నీకు ముద్ద లేనప్పుడు నువ్వు ఎన్ని రోజులు మంచి నీళ్ళు త్రాగి పండుకున్నావో అది నీకు మాత్రమే తెలుసు. కానీ నీ దేవుడు నీ కష్టాన్ని చూచాడు, నిన్ను దీవిస్తున్నాడు. ఎంత దీవిస్తున్నాడనంటే ఎదటోళ్ళు ముఖాలు మాడిపోయినా సరే నిన్ను దీవించటం అనేది దేవుడు ఆపడు. ఎందుకనంటే నువ్వెప్పుడు మనుషుల వైపు చూడలేదు, నువ్వు దేవుడి వైపుకు చేశాడు. యాకోబు ఎలా కష్టపడ్డాడో అలా కష్టపడదాం. యాకోబు ఎలాగైతే దేవుని యందు నిరీక్షణ ఉంచాడో అలాగ నిరీక్షణ ఉంచుదాం. ఎప్పుడు కూడా దేవుడు మనసు సిగ్గుపరచడు. రెండవది, మనుషులు అబద్ధం చెప్పగలరు కానీ దేవుడు అబద్ధం ఆడలేడు. ఏదైనా చేస్తానన్నావు అనుకోండి, నీ కొరసయ్యి పాలమైట్లయితే ఆ మాట మార్చేస్తావు. ఎంతమంది 10వ తరగతి పాస్ అవుతే కూటమి పెట్టించుకుంటానన్నారు, మానేశారా? ఎంతమంది ఉద్యోగం వస్తే కూటమి పెట్టించుకుంటానన్నారు, మానేశారా? ఇలాంటి వాళ్ళు బోళంత మంది ఉన్నారు మన చర్చిలో. ఎందుకనంటే నీకు అన్నిటికి డబ్బులు వస్తాయి కానీ ఒక దేవుని నామాన్ని గణపరచటానికి మాత్రము నీకు రాదు అనే విషయాన్ని మీరు గమనించండి. దేవునికి నువ్వు మొక్కుకోకుండా ఉండుటే మంచిది. ఒకవేళ మొక్కుకున్నట్లయితే దానిని నెరవేర్చటానికి ఏమాత్రమును తడువు చేయకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనిషి తనకి కలిసి వస్తే అబద్ధం ఆడేయగలడు, తన దగ్గర నుంచి పోతుంది అనుకుంటే అబద్ధం ఆడేయగలడు, కానీ దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. సంఖ్యాకాండం 23:19 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపాత్రుడు కాదు. ఆయన చెప్పినది చేయకుండా, మాట ఇచ్చి స్థాపించకుండా. దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. మూడవది, మ్యాన్ కెన్ ఫెయిల్ బట్ గాడ్ కెనాట్ ఫెయిల్. మానవులు విఫలం కావచ్చు కానీ దేవుడు ఏమాత్రము కూడా విఫలము కాడు. మానవులు విఫలమైపోతారు. రోమిలకు రాసిన పత్రిక 4:21, దేవునిని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. దేవుడు చేస్తాడమ్మా, దేవుడు చేస్తాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదు, దేవుడు నిన్ను దాటిపోయేటువంటి వాడు కాదు. మనుషులు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను దాటిపోయి వెళ్ళిపోతారేమో కానీ నా దేవుడు దాటిపోయే దేవుడు కాదు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేసినప్పుడు దేవుడు అతన్ని దాటిపోలేదు, అక్కడ ఆగాడు, అతనికి ఉన్నటువంటి సమస్యను తీర్చాడు. ఈ రోజున ఆయన బిడ్డమైనటువంటి నిన్ను ఆయన దాటి వెళ్ళిపోతాడని ఎందుకు అనుకుంటున్నావు? నాలుగవది, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, మెన్ ఆర్ నాట్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడు, మనుషులు నమ్మదగిన వారు కారు. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను
గర్భము ధరించుటకు శక్తి పొందాను. ఎందుకంటే వాగ్దానం చేసిన తర్వాత మరి ఆ వాగ్దానము కొరకు ఎదురు చూడటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. అలాంటిది 25 సంవత్సరాలు వెయిట్ చేసిందట. ఎవరు? సారాయి 25 సంవత్సరాలు వెయిట్ చేసింది. నేను ఒక వరుసలో ఉన్నటువంటి ఒక సహోదరుడితో చెప్పాను, దేవుడు నాకు కలగజేస్తే నీకు ఒక బండి కొనిస్తాను అన్నాడు. నీకు ఒక బండి కొని ఇస్తాను అని చెప్పాను. మేమే చాలా సమస్యల గుండా వెళ్తూ ఉన్నాం. వీడు ఫోన్ చేసి బండి అంటున్నాడు. ఏంటి నేను అన్న పాపానికి ఒక రోజు నా ఏమన్నాడు తెలుసా? దేవుడు ఇవ్వకపోతే ఇవ్వవా అని అడిగాడు. మరి నువ్వేం పాస్టర్ రా, దేవుడు నాకు ఇస్తేనే కదా నేను ఇవ్వగలను. ఈరోజు మొదలుచుకో, మళ్ళీ ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. ఎందుకంటే నీకు అసలు దేవుడి మీదే నమ్మకం లేదు. నువ్వేం ప్రార్థన చేయాలి? దేవుడు ఆయనకి ఈ ప్రభువా, ఆయన నాకు ఇస్తాడని ప్రార్థన చేయటం అనేసి దేవుడు ఇవ్వకపోతే ఇవ్వా అని అడిగాడు నన్ను. ఆ రోజు నుంచి బ్లాక్లో పెట్టేసి నువ్వు నాకు ఫోన్ చేయక ఇంకెప్పుడు అని చెప్పాను. ఎందుకనంటే వాడు వెయిట్ చేయలేకపోతున్నాడు. అబ్రహామును సంతానం కావాలని అబ్రహాం అడగలేదు. అబ్రహాముకు నేను ఇస్తానని దేవుడే చెప్పాడు. కానీ అబ్రహాముని ఎంతకాలం పెట్టాడు వెయిటింగ్లో? 25 సంవత్సరాలు వెయిటింగ్లో పెట్టాడు. ఈ లోపల సారమ్మ గారికి స్త్రీ ధర్మాలన్నీ నిలిచిపోయినాయి. కానీ వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందేను. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి! అందరూ కన్నట్టుగానే ఈవిడ కంటే ఈరోజు చెప్పుకుందామా మనం? పిల్లల్ని కనేటువంటి స్టేజ్ దాటిపోయిందంట. పిల్లల్ని కనే స్టేజ్ దాటిపోయిన తర్వాత మరి గర్భసంచి వీక్ అయిపోతుంది. ఇంకా గర్భంలో పిండం నిలబడదు. అప్పుడట ఆ వయసులో పిండము నిలబడేటువంటి శక్తిని దేవుడు ఆ గర్భానికి కలగజేశాడట. అందుచేత నీవు నేను చేయలేని పనులు దేవుడు మన చేత చేయిస్తాడు. ఎందుచేతనంటే నీవు ఆయనను ఆశ్రయించావు కాబట్టి, ఆయన నమ్మావు కాబట్టి. అందుచేత ఆయన నమ్మదగిన వాడు, మనుషులు నమ్మదగిన వారు కాదు. 5వది, గాడ్ ఈజ్ ఫినిషర్. దేవుడు పూర్తి చేసేటువంటి వాడు. దేవుడు మధ్యలో విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ముచ్చలవారిపేట మేము చర్చ్ కొత్తగా పెట్టినప్పుడు పాట పాడుతూ ఉంటే అండి, డ్రమ్ కొట్టేవాడు పాట మధ్యలోకి ఏం గుర్తొచ్చిందో డ్రమ్ము కర్ర అక్కడ పడేసిపోయేవాడండి. పాట మధ్యలో మన ఊరోళ్ళకి ఇంకానే పాట పూర్తయ్యేదాకా కొట్టప్పుడు వెళ్తారా? వాళ్ళు అలా కాదండి, వాడికి ఏం గుర్తొస్తుందో తెలిసి పాట మధ్యలో డ్రమ్ కర్ర అక్కడ పడేసేసి వెళ్ళిపోయేవాడండి. ఆవిడ మళ్ళీ ఇచ్చుకొని నేను కొట్టవలసి వచ్చేది. అదనమాట పరిస్థితి. ఇప్పుడు పాట ప్రారంభించినాడు నువ్వేం చేయాలి? ఒకవేళ మీ కంఠం పోతే ఏం చేయాలి? విజయరత్నం గారికి అప్పు చెప్పేయాలి. కంఠం పోయిందానికి ఆయన కొనసాగించేస్తాడు. ఏం చేద్దానంటే నేను గమనిస్తాను, ఎవరు వచ్చి ఇక్కడ కొత్త పాట పాడినా అది మన చర్చిలో పాడగలిగే సమర్థత ఉన్నవాడు విజయరత్నం గారు ఒక్కరే. అది రాపోయినా అంచేత ఈ మధ్యన అరుణ్ కుమార్ గారు పాట పాడారు, మీరు విన్నర్ లేదు, మన గ్రూప్లో పెట్టాం. అంత టాలెంటెడ్గా పాడాడు ఆయన. ఎందుచేతనంటే ఒక పాటను మార్చి పాడగలరు, ఒక పాటను మార్చి ఇంత బాగా పాడగలరని అరుణ్ కుమార్ గారిని చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఎందుచేతనంటే ప్రియులారా, ఆ పాడదామనేటువంటి ఆసక్తి ఏం చేస్తుందంటే నిలబెట్టి మధ్యలో వదిలేయకుండా చివరికి పూర్తి చేస్తాడు. అది దేవస్థాపన చేద్దాం. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడనంటే ఒకవేళ పనిని ప్రారంభించడానికి లేట్ చేసినా మధ్యలో మాత్రం హ్యాండ్ ఇచ్చేవాడు కాదు మన దేవుడు. కడ వరకు నడిపించేటువంటి దేవుడు మన దేవుడు. అందుచేత మీకు తెలియదా? మీరు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మశిలుడు, అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. దేవుడు కడ వరకు మనల్ని నడిపిస్తాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపుకు చూచుచు మన ఎదుట ఉంచిన పందెంలో ఓపికతో మనం పరిగెత్తుదాం. కడ వరకు నడిపించగలిగే దేవుడు. 6వది, గాడ్ ఈజ్ ఒమ్నిసెంట్.
మ్యాన్ ఈజ్ లిమిటెడ్ ఇన్ హిజ్ నాలెడ్జ్. దేవుడు సర్వజ్ఞుడు, మానవ జ్ఞానము పరిమిత కలిగింది. దేవుడికి తెలియలేనిది ఏమీ లేదు, దేవుడికి అన్నీ తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టమేదియూ లేదు, మనం ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. అందుచేత ఇక్కడ మనకు 6వ పాయింట్ ఏం చెప్తుందనంటే దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు. 7వది, గాడ్ కెనాట్ ఫర్గెట్ హిస్ ప్రామిసెస్ బట్ మెన్ కెన్ ఈజీలీ ఫర్గెట్ దేర్ ప్రామిసెస్. దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోలేడు, కానీ మనుష్యులు తమ వాగ్దానాలను సులభంగా మర్చిపోగలరు. వాగ్దానం చేసి సులువుగా మర్చిపోతారు. స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచినా వారైనా మరుచుదురు, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అని దేవుడు చెబుతా ఉన్నాడు. దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు, రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబుకి దేవుడు చేసినటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ఆయన చేసినటువంటి నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మర్చిపోయేటువంటి దేవుడు కాదు. 8వ పాయింట్ చెప్పి నేను ముగిస్తున్నాను. గాడ్ కెనాట్ అండ్ విల్ నెవర్ బెట్రే అవర్ కాన్ఫిడెన్స్. మన నమ్మకాన్ని దేవుడు ఎప్పటికీ ఒమ్ము చేయడు. ధనాపేక్ష లేని వారే, 1వ తారీఖున చెప్పిన వాక్యం గుర్తుందా? ధనాపేక్ష లేని వారై మీ కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నేనేమాత్రము విడువను, నేను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. ఈ 8 పాయింట్లు మీరు చూసినప్పుడు దేవుడు ఎంత నమ్మదగిన వాడో, దేవుడిని నమ్మితే, దేవుడిని ఆశ్రయిస్తే ఎంత ధన్యకరమైనటువంటి జీవితం మనకు కలిగి ఉందో తెలియజేయబడుతుంది. లాస్ట్కి ఒక మాట, దేవుడు నోవాహును ఓడను నిర్మించమన్నాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలు ఆ ఓడను నిర్మించారు. ఓడ భూలోకంలో నిర్మించుచున్న ఫస్ట్ ఓడ కాదు అది, మీకు గుర్తుపెట్టుకోండి. అప్పటికి భూమి మీద చాలా ఓడలు ఉన్నాయి, కానీ జలప్రలయానికి ఈ ఓడ ఒక్కటే తట్టుకుందండి. మరి మిగిలిన వాళ్ళన్నీ ఏమైపోయినాయి అనగా, మిగిలిన వాళ్ళన్నీ కూడా మనం ఆలోచన చేయవలసింది ఎంత గొప్ప ప్రళయం వచ్చిందనేది కాదు. మనం ఆలోచన చేయవలసింది దేవుడు ఆ ఓడను ఎంత చక్కగా డిజైన్ చేశాడు అనేటువంటిది ఆలోచన చేయాలి. అందరూ జాగ్రత్తగా వినండి, మీ జీవితాన్ని మార్చేటువంటి సంగతి ఇది. ఇక్కడ ఓడ ఏ చెక్కతో చేయాలో దేవుడు చెప్పాడు. ఓడ తయారైన తర్వాత కీలును ఎలా పుయ్యాలో దేవుడే చెప్పాడు. ఓడ ఎంత పొడవు ఉండాలో దేవుడే చెప్పాడు. ఎంత వెడల్పు ఉండాలో దేవుడే చెప్పాడు. ఎంత హైట్ ఉండాలో దేవుడే చెప్పాడు. ఓడ దేవుడే డిజైన్ చేశాడు. ఓడ దేవుడే డిజైన్ చేశాడు. ఏ ఓడకైనా సరే ఏముంటుందో తెలుసా? స్టీరింగ్ ఉంటుంది. ఏ ఓడకైనా సరే ఏముంటుంది? కారుకి స్టీరింగ్ ఎలాగుందో, మీరు లాంచ్ ఎక్కారు కదా, లాంచ్కి ఏముంటుంది? కానీ ఈ ఓడకు స్టీరింగ్ లేదు. ఏ ఓడకి స్టీరింగ్ లేదు? నోవాహు తయారు చేసిన ఓడకు స్టీరింగ్ లేదు. రెండవది, దానికి సెయిలింగ్ లేదు, అనగా తెర కడతారు. మీరు నామలెక్కారా? నామకి ఏం కడతారు? తెరసాపు కడతారు. ఎందుకంటే అది దాన్ని తోసుకుంటూ వెళ్ళాలి కాబట్టి తెరసాపు కడతారు. నోవాహు తయారు చేసినటువంటి ఓడకు తెరచాప లేదు. ఏమి లేదు? స్టీరింగ్ లేదు, తెరసాప లేదు. మూడవది, నోవాహు ఓడకు ఇంజిన్ లేదు. ఇంజిన్ లేదు. కానీ నోవాహు ఓడకు కెప్టెన్ కాదు. ఎందుకంటే ఆ ఓడను నడిపేవాడు ఒకడు ఉండాలి. ఓడను నడిపేవాడు ఒకడు ఉండాలి. కానీ
నోవాహు తన కుటుంబ సభ్యులు ఓడలో ప్యాసింజర్లు మాత్రమే, ఓడ కెప్టెన్ కాదు. అయితే అన్ని ఓడలు ఫెయిల్ అయిపోయి ఈ జలప్రలయాన్ని తట్టుకుని ఈ ఓడ ఒక్కటే నిలబడ్డది. ఎందుకో తెలుసా? ఆ ఓడకు డోర్ మూసిన వాడు దేవుడు, ఓడను నడిపించిన వాడు, ఓడకు కెప్టెన్ ఎవరు? దేవుడు. ఎక్కడ ఏ మలుపు తిరగాలో దేవుడే తిప్పాడు, ఎక్కడ ఏ రాడుని తగులుకోకుండా దేవుడే నడిపించాడు. నోవాహు అయితే దేన్నో దాన్ని టైటానిక్లా గుద్దేసేవాడే. కానీ ఇది దేవుడు నడిపించిన వాడ. చివరగా టర్కీ దేశంలో అరరాతి పర్వతం మీద ల్యాండ్ అయింది. అందులో ఉన్న వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. అప్పటికి భూమి మీద ఉన్న ఏ ఒక్క ఓడ కూడా సేఫ్గా లేదు. ఎందుకంటే ప్రతి ఓడ కూడా మనిషి చేత నడిపించబడిన ఓడ. ఈ ఒక్క ఓడ మాత్రము. అంటే నా జీవితాన్ని నీవే నడిపేసుకుందాం అనుకుంటే తిప్పలు నువ్వే పడాలి. కెప్టెన్గా దేవుడిని ఉంచినట్లయితే ఎక్కడ సేఫ్గా ల్యాండ్ అవ్వాలో అక్కడికి నిన్ను దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు మనుషులు నమ్ముకోవటం మంచిదా, దేవుడిని నమ్ముకోవటం మంచిదా? నోవాహు తన కుటుంబము లోపలికి ఎక్కారు, హ్యాపీగా ఉన్నారు. కానీ మనుషులు తిప్పుతున్నటువంటి ఓడలోకి వెక్కారు, మనుషులందరూ నాశనం అయిపోయారు. అందుచేత మనుషుల్ని నమ్ముకున్నట కంటే యెహోవా అన్నాడు. ప్రభువా, నీ జీవితాన్ని ఎవరు నడుపుతున్నారు? నువ్వు నడుపుతున్నావా? ఎవరన్నా నడుపుతున్నారా? లేకపోతే నీ దేవుడు నడుపుతున్నాడా? నీ జీవితం హ్యాపీగా ల్యాండ్ అవ్వాలనంటే దేవుని చేత నడిపించని ఆయన నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడికి సురక్షితంగా చేరుస్తాడు, నిన్ను క్షేమంగా ఉంచుతాడు, నీ జీవితాన్ని బాగు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. చాలామంది అన్నీ కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారండి, అలా ఆయన్ని ఏమి చేయనివ్వరండి, అలా ఆయన్ని ఏమి చేయనివ్వరు. అంతా అలా చక్క పెట్టేసుకుని ఇలా ఆయన ఎంత అదృష్టవంతుడు అనుకుంటాను నేను. ఇలా ఆయన ఎంత అదృష్టవంతుడు, మళ్ళీ ఆయనకి ఏ టెన్షను ఉండదు. టెన్షన్లన్నీ ఈవిడే పడుతూ ఉంటుంది. భుజాన్ని వేసేసుకుంటున్నారు కుటుంబాన్ని. నేను ఈరోజు చెప్తున్నాను, నువ్వు భుజాన్ని వేసుకుంటే ఏదో రోజున భుజాన్ని పెడుతుంది, భుజాన్ని మార్చినప్పుడు ఊగిపోతుంది. అదే దేవుడి చేతులు పెడితే దేవుడు ఎన్ని తుఫానులనైనా సరే ఎదిరించి చక్కని బలమైన నేల మీద నిన్ను ల్యాండ్ చేయగలిగే సమర్థుడు గనుక నీ జీవితాన్ని నువ్వు నడుపుకోకు, ఎవరిని నడపనివ్వకో, ఆయన చేత నడిపించు. నువ్వు సురక్షితంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక.